ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన నీటి భద్రత సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేడు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వేములపాడు నుంచి రాష్ట్ర వ్యాప్త నీటి భద్రత సాగునీటి సంఘాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు రహితంగా మార్చాలనే సంకల్పంతో ఇవాల్టి నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు వేములపాడు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత పెండెకల్లు రిజర్వాయర్ను పరిశీలించి అక్కడ జలహారతి నిర్వహిస్తారు. అనంతరం నీటి సంరక్షణపై 100 రోజుల ప్రణాళికను ప్రకటించి అధికారులకు సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేస్తారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని ప్రతి ఒక్కరికి సామూహిక బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ఈ భారీ పర్యటన కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ జగదీష్ నేతృత్వంలో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే నీటి భద్రత సాగునీటి బాధ్యత కార్యక్రమాన్ని ఇవాళ ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10:30కి అమరావతి నుంచి ఆయన అనంతపురం చేరుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 12-10 గంటలకు వేములపాడుకు చేరుకొని పెండేకల్లు అక్కడ ఉన్నటువంటి పెండేకల్లు రిజర్వాయర్ ని ఇక్కడ పరిశీలించి ఆ తర్వాత ఆయన జలహారతి కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం అనంతరం కూడా 3 గంటలకు వేములపాడుకు తిరిగి చేరుకొని కార్యకర్తలతో సాయంత్రం 5 గంటల నుంచి దాదాపుగా 7:30 గంటల వరకు సమావేశం నిర్వహించి తిరిగి అమరావతికి అయితే బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన వివరాలు తీసుకున్నట్టయితే కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణ కోసం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వివరించడానికి రైతులు సాగునీటి సంఘాలు వారి బాధ్యతను గుర్తు చేస్తూ తర్వాత నీటి భద్రత కోసం ప్రభుత్వం నిర్ణయించినటువంటి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ఇవాళ ఆయన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ఇవాళ నుంచి జూలై 14 వరకు కూడా 4 దశల కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ఇది తాడిపత్రిలో ఇవాళ చంద్రబాబు నాయుడు అయితే విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులు కూడా ఈ కార్యక్రమం నిర్వహణ అయితే చేపట్టబోయే కీలక బాధ్యతలను కూడా ఇవాళ ఇక్కడి నుంచి అప్పగించనున్నారు. ఈ మేరకు నీటి సంరక్షణ జనవరిలో పరిరక్షణ అంశాలే ఈ కార్యక్రమంలో కీలక అజెండాలుగా 100 రోజుల కార్యక్రమాన్ని అయితే ఇవాళ ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తాడిపత్రి కేంద్రంగా ఈ కార్యక్రమానికి అయితే తాడిపత్రిలో పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు ఆయన ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజు తర్వాత అటవీ పరిశ్రమక శాఖలతో కూడా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించే విధంగా ఆయన అధికారులకు సైతం ఇవాళ తాడిపత్రిలో దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. అధికారులు అనంతరము ఇక్కడ ఈ కార్యక్రమం అనంతరం కూడా అధికారులు టీడీపీ శ్రేణులతో ఈ కార్యక్రమాలపైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొదటిగా తాడిపత్రి నియోజకవర్గంలో ఈ యొక్క సాగునీటి భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్షించిన అనంతరం కూడా ఉన్నటువంటి హంద్రీనీవా కాలువ నీటి ప్రయోజనాలపైన రైతులతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో కరువు ప్రాంతమైన ప్రతి నీటి బొట్టును ఓడిసిపట్టేలా కాలువ విస్తరణ పనులు చేయాలని ఈ మేరకు అధికారులు కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణం పైన పెంపు పైన ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించే కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీటి నిర్వహణ, భూగర్భ జలాలపై రైతులు అధికారులకు సీఎం అయితే దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి సంఘాలకు నిర్ణయించినటువంటి 3 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇవాళ ఆయన అందరికీ అందించనున్నారు. అనంతరం యార్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తర్వాత హాఫ్ మూన్ వ్యవసాయాన్ని సైతం ఆయన ఇవాళ యాడికిలో పరిశీలించనున్నట్టు అయితే తెలుస్తుంది. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించి
ఈ రానున్న కాలంలో పార్టీ యొక్క కార్యక్రమాలపైన వారికి పార్టీని బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి కొన్ని డిమాండ్లు అయితే ఆయన వద్ద ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే. ఈ నేపథ్యంలో పలు వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం పర్యటనలో భాగంగా అయితే నిన్నటి రోజునే హెలిప్యాడ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం మీద భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జగదీష్ పోలీసులతో సమీక్ష నిర్వహించి ఓ పక్క ఎస్పీ నిర్వహించగా మరో పక్క కలెక్టర్ ఆనంద్ కూడా అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సుమారుగా 6,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేసినటువంటి ఓకే. నేపథ్యంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా వివిధ మార్గాల్లో ఓకే, థ్యాంక్ యూ జీవన్.